హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ టి కృష్ణారావు, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, జేవిఆర్ గౌడ్ కాలేజ్, సత్తుపల్లి. ఈరోజు మనం ఈ కామర్స్ వీడియోస్లో వచ్చేసి మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ ప్రైమరీ డేటా అనే దాని గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కలెక్షన్ ఆఫ్ డేటా అంటే ఏమిటని ఒకసారి చూసుకున్నట్లయితే, పరిశోధనకు సంబంధించి ఎలాంటి పరిశీలన సేకరణకైనా సరే, అంటే పరిశోధనకు సంబంధించి ఎలాంటి పరిశీలనలైనా సేకరణ అయినా అది దత్తాంశం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలా పరిశోధనకు సంబంధించినటువంటి స్వీకరించేటటువంటి ఆ సేకరణలు ఏవైతే ఉన్నాయో వాటిని దత్తాంశ సమూహము, డేటా సెట్ అని చెప్పేసి కూడా అనడం జరుగుతుంది. ఒక పరిశీలన దత్తాంశ బిందువు, డేటా పాయింట్ అని చెప్పేసి అంటారు. అంటే పరిశోధనకు సంబంధించినటువంటి విషయ సేకరణలో ఏదైనా ఒక పరిశీలన అనేది మొదలుపెడితే దాన్ని వచ్చేసి డేటా పాయింట్ అని చెప్పేసి అంటాం. అంటే ఎక్కడైతే దత్తాంశ సేకరణ మనం ప్రారంభిస్తున్నామో దాన్ని. అలా దత్తాంశంలో దత్తాంశ విశ్లేషణకు మూలము మరియు వ్యాఖ్యానాలు అనేవి ఉంటాయి. అంటే దత్తాంశ విశ్లేషణకు మూలాలు మరియు వ్యాఖ్యానాలు అనేవి ఉంటాయి. అందువల్ల దత్తాంశ సేకరణ దశ అనేది గణాంక విశ్లేషణకు ఎంతో ముఖ్యమైనటువంటిది. దత్తాంశమును అంతర్గత రికార్డుల ద్వారా లేదా ప్రాథమిక లేక ద్వితీయ దత్తాంశ సేకరణ పద్ధతుల్లో కూడా సేకరించవచ్చు. మరి ఇక్కడ అంతర్గత దత్తాంశము అంటే ఏమిటని చూసినట్టయితే, సహజంగా సంస్థ యొక్క అంతర్గత రికార్డులు ఏవైతే లేవు, సర్వసాధారణంగా ఒక సంస్థలో అనేక విభాగాలు అనేవి ఉంటుంది. అందులో సేల్స్ విభాగం ఉంటుంది, అదేవిధంగా వచ్చేసి పర్చేజ్ విభాగం ఉంటుంది, అదేవిధంగా వచ్చేసి ఫైనాన్స్ విభాగం ఉంటుంది. ఇలా రకరకాల విభాగాలు అనేవి ఉండడం జరుగుతుంది. అయితే ఏదైనా ఒక సమాచారం మనకు కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మార్చి నెలలో చేసినటువంటి అమ్మకాలు ఎన్ని అనే డేటా మనకు కావాలి అనుకున్నట్లయితే, అప్పుడు ఆ సేల్స్ విభాగానికి సంబంధించినటువంటి రికార్డులు మొత్తం తిరిగేసి అందులో మార్చి నెలకు సంబంధించినటువంటి అమ్మకాలు తీసుకుంటాం. అలా కాకుండా ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లో మొత్తం జరిపిన అమ్మకాలు ఎంత అని కావాలన్నట్టయితే, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నటువంటి ఏప్రిల్ మొదలుకొని మళ్ళీ మార్చి వరకు కూడా ఉన్నటువంటి ప్రతి నెల అమ్మకాలు అనేవి లెక్కలో తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ ప్రతి నెల ఆ లెక్క రికార్డు మొత్తం తిరిగేసుకోవాలి. అదేవిధంగా ఈ సంవత్సరం మొత్తం చేసిన పర్చేజ్ ఎంత, అంటే మూలధనాలు ఎంత కొన్నాము, ముడిసరికి ఎంత కొన్నాము ఏంటని చెప్పేసి కనుక చూసుకున్నట్టయితే, మన ముడిసరికి సేకరణ సంబంధించినటువంటి ఆ యొక్క రికార్డ్స్ మొత్తం కూడా తిరిగేసుకోవాలి. అదేవిధంగా మార్కెటింగ్ విభాగము, ఈ సంవత్సరము ఏ నెలలో ఎన్ని ఆర్డర్లు తెచ్చాము, ఎంత మార్కెటింగ్, కొత్త మార్కెటింగ్ ఎంత చేయగలిగాము, ఇదే సంవత్సరం ఇదే నెలలో ఉన్నటువంటి ఈ యొక్క సేల్స్కి గత సంవత్సరం ఇదే నెలలో ఉన్నటువంటి సేల్స్కి బేరీజ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు గత సంవత్సరం రికార్డు కూడా తిరిగేయాలి. అంటే ఇలా మనం ఈ విషయ జ్ఞానాల కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ప్రతి నెల జరిపే అమ్మకాల విషయాలు కానివ్వండి, లేకుంటే మన మార్కెటింగ్ ఎంత జరుగుతుంది ఏంటనేది కానివ్వండి, లేదా గత సంవత్సరానికి సంబంధించిన డేటా కానివ్వండి, ఇలా ప్రతిదీ కూడా మన దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అంతర్గతంగా మన సంస్థలో ఉన్నటువంటి వివిధ విభాగాల యొక్క రికార్డులు అనేవి పరిశీలించినట్లయితే మనకి ఇక్కడ సమాచారం దొరికే అవకాశమే ఉంది. కాబట్టి ఇక్కడ దత్తాంశాన్ని ఎలా గ్యాదర్ చేస్తున్నామా అంటే, ఇంటర్నల్ డేటా, అంతర్గత దత్తాంశం ఆధారంగా మనం చేస్తున్నాం. మరి ఇది ఒక విధానము దత్తాంశ సేకరణది. అలా కాకుండా ప్రాథమిక దత్తాంశము అని చెప్పేసి ఉంటాం. మరి ప్రాథమిక దత్తాంశము అంటే అసలు ఏమిటి అని చూసినట్టయితే, మనకి కావాల్సినటువంటి సమాచారం ఏదైతే అంటే, మనం దేని గురించి అయితే పరిశోధన చేస్తున్నామో, దేని గురించి అయితే విశ్లేషణ చేసామో, అలా విశ్లేషణ చేయడానికి కావాల్సినటువంటి ఆ యొక్క సమాచారం ఏదైతే ఉందో, ఆ సమాచారాన్ని నేరుగా మనమే వెళ్ళి కనుక గ్యాదర్ చేసుకున్నట్లయితే, అంటే ప్రత్యక్షంగా మనమే దత్తాంశాన్ని, అంటే ఆ యొక్క విషయం అనేది ఆల్రెడీ మన దగ్గర అంతర్గత రికార్డులో కానివ్వండి, లేదా మరి ఏ ఇతర రకాలుగా కానివ్వండి
సమాచారం కనుక అందుబాటులో లేకపోయినట్లయితే మొట్టమొదటిసారిగా ఇప్పుడు మనమే గ్యాదర్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం ప్రాథమిక దత్తాంశ సేకరణ అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మరొకటి ద్వితీయ దత్తాంశ సేకరణ అని చెప్పేసి అంటాం. మరి ద్వితీయ దత్తాంశ సేకరణ అంటే ఆల్రెడీ ఉన్నటువంటి అంతర్గత రికార్డులు కానివ్వండి, లేకుంటే వేరే పని మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినప్పుడు కానివ్వండి, లేకుంటే వేరే వాళ్ళు వేరే అవసరాల కోసం ఏమైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఉంటే వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక ప్రజల యొక్క సంబంధించి ఏదో ఒక సమాచారం కావాలి అనుకోండి. సహజంగా వచ్చేసి ఒక మండల స్థాయిలో ఏ పంట ఎంత వేసారు అనేది మనం డేటా కలెక్షన్కి వెళ్ళాం, డేటా గ్యాదర్ చేసుకోవాలి. వాస్తవానికి మనొక ఫెర్టిలైజర్స్ కంపెనీ నూతనంగా ఒక ఫెర్టిలైజర్స్ కంపెనీ స్టార్ట్ చేశాము. ఒక మండలాన్ని, ఆ మండలంలో ఉన్నటువంటి రైతులు ఎంతమంది మిరప పంట వేస్తారు, ఏ ఊళ్ళో ఎంత మిరప పంట ఉంది అనేది గ్యాదర్ చేయమని చెప్పేసి మనం సమ్ ఎక్స్ అనే ఒక ఎంప్లాయీనో లేకుంటే ఒక ఏజెన్సీకో మనం డేటా గ్యాదరింగ్ అప్పగించినప్పుడు వాళ్ళు నేరుగా వెళ్ళి కనుక సమాచారం చేస్తే వాళ్ళు ప్రైమరీ డేటా కలెక్ట్ చేసుకుంటారు. కానీ అలా కాకుండా వాళ్ళు లేసి ఆ మండల స్థాయిలో ఉన్నటువంటి మండల వ్యవసాయ అధికారి దగ్గర డేటా ఉంటుంది సాధారణంగా. అంటే మండల వ్యవసాయ అధికారికి ఏ గ్రామంలో ఏ పంట ఎంత ఏ స్థాయిలో సాగు చేస్తున్నారో కొంత సమాచారం అనేది వారి దగ్గర ఉంటుంది. అలా వాళ్ళ దగ్గర సమాచారాన్ని గ్యాదర్ చేసినట్లయితే దాన్ని వచ్చేసి మనం ద్వితీయ దత్తాంశ సేకరణ అని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఆల్రెడీ దత్తాంశాన్ని స్వీకరించినటువంటి వ్యక్తుల నుంచి దత్తాంశం స్వీకరించడం, లేదా ఆ గ్రామానికి వెళ్ళి ప్రతి రైతుని కలవకుండా ఆ గ్రామ సర్పంచ్ని కలిసి, లేకుంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి విఆర్ఓనో విఆర్ఏని కలిసి ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక సమాచారం కనుక తీసుకున్నట్లయితే దాన్ని సెకండ్ పార్టీ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్గా చేస్తాం మనం. అంటే ఒక రైతుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేరుగా రైతుని అడిగితేనే వచ్చేది ప్రాథమిక దత్తాంశం అవుతుంది. అలా కాకుండా ఆ రైతుని అడగకుండా మనం ఆ ఊళ్ళో ఉన్న సర్పంచ్నో లేకుంటే విఆర్ఏనో లేకుండా ఆ మండల వ్యవసాయ అధికారినో కలుస్తున్నప్పుడు మనం ఆ ఇన్ఫర్మేషన్ కనుక గ్యాదర్ చేస్తున్నట్లయితే మనకు వచ్చేసి దాన్ని సెకండరీ డేటా అంటాం తప్ప మనం మరో రకంగా చెప్పడం అనేది జరగదు. కాబట్టి ఇలా దత్తాంశ సేకరణకి మనకి ఉన్నటువంటి ఆ యొక్క 3 పద్ధతులు ఏవన్నీ అంటే అంతర్గత దత్తాంశము, ప్రాథమిక దత్తాంశము, అదేవిధంగా ద్వితీయ దత్తాంశం అని చెప్పేసి అంటాం. ఇలా ఉన్నటువంటి ఈ యొక్క ద్వితీయ దత్తాంశాన్ని చూస్తున్నట్టయితే మనకి ఈ 3 దత్తాంశాల్లో ప్రాథమిక దత్తాంశం ఏదైతే ఉందో దాన్నే వచ్చేసి మనం ఇవాళ చర్చించుకోవడం అనేది జరుగుతుంది. అంటే ప్రాథమిక దత్తాంశాన్ని ఏ విధంగా గ్యాదర్ చేయాలి అనేటటువంటి విషయం మీద మనం ఈరోజు మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ ప్రాథమిక దత్తాంశాన్ని సేకరించడానికి మనకి అనేక పద్ధతులు అనేవి ఉండడం జరుగుతుంది. అది ఏమిటి అంటే ప్రాథమిక దత్తాంశాన్ని గ్యాదర్ చేసుకోవడానికి మనకి సమాచారాన్ని కనుక సేకరణ చేసుకోవడానికి అయితే చూసినట్లయితే మనకి ఫస్ట్ వన్ వచ్చేసి డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూస్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూస్. ఇక్కడ డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూస్ అంటే ప్రత్యక్ష వ్యక్తిగత శోధన అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ అంటే ప్రత్యక్ష వ్యక్తిగత శోధన. అంటే ప్రత్యక్షంగా మనం ఏదైనా ఒక సమాచారం కావాలంటే నేరుగా ఏ వ్యక్తినైతే మనం అడగదలుచుకున్నామో ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి మనం ఆ వ్యక్తిని మీట్ అయ్యి మేము సో అండ్ సో అని చెప్పేసి పరిచయం చేసుకొని ఆ వ్యక్తి దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం జరుగుతుంది. అంటే దత్తాంశం సేకరించేటటువంటి శోధకుడు ఎవరైతే ఉన్నారో, అంటే గణాంక శోధకుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నేరుగా ఆ విషయ సమాచారాన్ని ఎవరి దగ్గర సేకరించాలో అక్కడికే వెళ్ళేసి ఆ సమాచారాన్ని గ్యాదర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా ఇంకో విధంగా చెప్పాలంటే గణాంక శోధకుడు స్వయంగా ఆ క్షేత్రంలోకి వెళ్ళి అంటే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజలను కలిసి సర్వేకి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలను అడిగి వారికి కావాల్సిన సమాచారాన్ని కూడా సేకరించడం అనేది జరగవచ్చు. ఈ సందర్భంలో గణాంక శోధనకి కాకపోతే ఇక్కడ మనకి ఎదురయ్యేటటువంటిది ఏమిటంటే ఎవరైతే గణాంక శోధకుడు ఉండడో అతనికి మంచి పరిజ్ఞానం ఉండాలి. అంటే ఆ అంశాల పట్ల పరిశీలన పరిజ్ఞానం ఉండాలి, అదేవిధంగా నమ్రత ఉండాలి, అంటే వినయ విధేయతల్లో ఉండాలి. ఆడపోయి ఐఎమ్ సో అని చెప్పేసి పరిచయం చేసుకుని ఈ సమాచారం చెప్పు అంటే వాడు చెప్పడు. వాళ్ళతో కలిసిపోయినట్టుగా ఉండాలి, వాడితో కలిసిపోవాలి.
ఆ రైతు దగ్గరికి వెళ్తే రైతు వేలోనే మాట్లాడాలి. అంటే నేను ఒక ఎంప్లాయీని, నువ్వు ఒక రైతువి, నీకు అన్న అవే కాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒకళ్ళలాగా ఉండి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం అనేది గ్యాదర్ చేయాలి. అదేవిధంగా చాకచక్యం ఉండాలి. కొన్ని సందర్భాల్లో కొన్ని సమాచారాలు ఏంటంటే సున్నితమైనటువంటి సమాచారం, సున్నితమైన భావన కలిగినటువంటి అంశాలు ఉంటాయి. అటువంటప్పుడు మనం వాళ్ళని అడిగినా వాళ్ళు చెప్పరు. కానీ వాళ్ళలో ఒకడిగా ఉండి చాకచక్యంగా మనం అడగాల్సిందని నేరుగా కాకుండా పరోక్షంగా వాళ్ళకి ఆ సమాచారం వాళ్ళతో చెప్పించే విధంగా చాకచక్యంగా కూడా అక్కడ వ్యవహరిస్తేనే మనకి ఆ ప్రత్యక్ష వ్యక్తిగత శోధన ఏదైతే ఉందో ఆ డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూస్ అనే దాని ద్వారా మనకు సమాచారం రావడం అనేది జరుగుతుంది. కాబట్టి అలా ఎప్పుడైనా సరే ఆ యొక్క శోధకుడికి నమ్రత అనేది ఉండాలి. అదేవిధంగా విషయ పరిజ్ఞానం అనేది ఉండాలి. అదేవిధంగా చాకచక్యంగా వ్యవహరించేటటువంటి తీరు ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అలా గ్యాదర్ చేసినటువంటి సమాచారం ఏదైతే ఉందో అది ఎంతో నమ్మకమైనదిగా ఉంటుంది, ప్లస్ ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటుంది. అలా లేకపోతే ఆ సమాచారం అనేది మనం గ్యాదర్ చేసుకోవడం అవకాశం లేదు. కాబట్టి ఈ యొక్క ప్రాథమిక దత్తాంశాలు అత్యంత క్రియాశీలకమైనటువంటిది ఇదే. ఎందుకని ప్రత్యక్షంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళనే సమాచారం పడుతుంది కాబట్టి అది వాస్తవానికి పూర్తి స్థాయిలో ఖచ్చితమైన సమాచారం గ్యాదర్ చేసుకునేటువంటి ఒక అవకాశం అనేది అక్కడ దొరకడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ పద్ధతిలో ప్రజలను కలుసుకోవడం జరుగుతుంది కాబట్టి సమాచారం ఇవ్వడానికి ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తారు. అలా కాకుండా ఫోన్ ద్వారానో లేకపోతే ఉత్తరం రాస్తాను నాకు సమాచారం చెప్పంటే అలా కంటే కూడా ప్రత్యక్షంగా జరిగినప్పుడు వాళ్ళు సమాచారం చేస్తారు. కాబట్టి సర్వసాధారణంగా మనం నేరుగా వెళ్ళి కలుసుకోవడం వల్ల మనకి ఖచ్చితమైన సమాచారం అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా గణాంక శోధకుడు ఎప్పుడైనా సరే దత్తాంశ వ్యాఖ్యానం అవసరమైనప్పుడు అనుబంధ సమాచారం కూడా పొందాలి. అంటే దత్తాంశాన్ని పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వడమే కాకుండా దాని మీద వ్యాఖ్యానించే స్థాయికి రావాలి అంటే పూర్తిగా దాని గురించి ఇంకా కులంకుషంగా దాని గురించి తెలుసుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మనకు కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి. అవి ఏంటంటే సహజంగా ఎలా ఉంటాయి అంటే ఇక్కడ ఏదైనా ఒక అధ్యయనం ప్రత్యేకమైనటువంటి సమాచారాన్ని గ్యాదర్ చేస్తున్నప్పుడు ఇలా మనం ఒక ఏరియా మొత్తాన్ని తిరగాలే పరిస్థితి ఉండదు. సర్వసాధారణంగా ఏంటంటే ఒక జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి డేటా కావాలి. ఆ జిల్లాకు సంబంధించినటువంటి రైతుల యొక్క స్థితిగతులపై అధ్యయనం చేస్తున్నాం మనం అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, జిల్లా మొత్తం తిరిగి ఈ ప్రత్యక్ష సమాచార పద్ధతి ద్వారా ఏం చేస్తాం, మనం ఏదో కొన్ని ఊళ్ళు ఎంచుకుంటాము. ఆ కొన్ని ఏరియాలు ఎంచుకొని ఆ కొన్ని ఏరియాలో మాత్రమే గ్యాదర్ చేస్తూ ఉంటాం. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కరువు మండలాన్ని తీసుకుందాం. ఆ కరువు మండలం తీసుకుంటే ఆ మండలంలో ఒక ఊరు వెళ్తాం మనం. ఏరినట్లయితే అక్కడ బోరుబావులు బాగుండొచ్చు. అప్పుడు అది కరువు మండలం అంటాం. సమాచారం అక్కడ ఏమైతే వాళ్ళు పంటలు మీకు ఆదాయ స్థాయి ఎలా ఉంది, పంటలు ఎలా పడుతుంది, వాళ్ళు బాగానే పడుతుంది అని చెప్పవచ్చు. కానీ మిగతా ప్రాంతాలు మొత్తం కూడా ఎండిపోతూ ఉండొచ్చు. కాబట్టి ఏదో ఒక గ్రామాన్ని తీసుకుంటాం ఇక్కడ మనం. అలాగని శోధకుడు ఆ మండల స్థాయి మొత్తం తిరిగే అవకాశం ఉందా? లేదు. అటువంటిప్పుడు ఏది బెస్ట్గా ఉంటుందా అంటే మళ్ళీ ద్వితీయ దత్తాంశమో లేదా కోటు అనేది లేకుంటే దీన్ని ఈ యొక్క ప్రాథమిక దత్తాంశాలనే ఇంకా వేరే పద్ధతులనే బెటర్గా అనిపిస్తూ ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ నేరుగా వెళ్ళినప్పుడు ఎక్కువ ప్రాంతాలు తిరిగేటటువంటి అవకాశం ఉండదు, ప్లస్ ఎక్కువ మంది కలిసే అవకాశం కూడా ఇక్కడ ఉండదు. అలా కాకుండా ఉత్తరం ద్వారా ఇంకో ద్వారా అనేటువంటివి ఎక్కువ మంది నుంచి మన సమాచారం గ్యాదర్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలా డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూస్ అనేది అసలు లిమిటేషన్స్ అనేవి ప్రతి పద్ధతికి ఉంటాయి. కానీ దీంట్లో చూసినట్టయితే దీనికి ప్రజల గురించి నేరుగా కలవడం అనేది బాగా బెటర్గా ఉంటుంది, ప్లస్ ఖచ్చితత్వాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఇక రెండవ చూసినట్లయితే డైరెక్ట్ మరియు వారల్ ఇన్వెస్టిగేషన్స్ అని చెప్పేసి అంటాం. అంటే పరోక్ష మౌఖిక శోధన. ఇక్కడ వారల్ ఇన్వెస్టిగేషన్ అన్నప్పుడు పరోక్షంగా మనం సమాచారాన్ని గ్యాదర్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. మరి ఇట్లాంటప్పుడు ఏమిటి అని చూసినట్టయితే సర్వసాధారణంగా ఇక్కడ పరోక్ష మౌఖిక సాధనంలో కొన్ని సందర్భాల్లో అంటే ఒక సమాచారం కష్టమైనప్పుడు కానీ అంటే సేకరణ కొన్ని సందర్భాల్లో సమాచారం కష్టతరంగా ఉంటుంది సేకరించడం. అప్పుడు అందించే వ్యక్తులు కూడా సమాచారాన్ని అడిగే వ్యక్తులు వాళ్ళు చెప్పడానికి కూడా ఇష్టపడకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తాగుడు, ధూమపానము లేకుంటే జూదము ఇట్లాంటి వాటిలో ఉన్న వాళ్ళ గురించి మనం సమాచారం గ్యాదర్ చేస్తున్నాం. ఈ సమాచారం గ్యాదర్ చేస్తున్నప్పుడు మీరు వీటిని ఎందుకు మానుకోలేకపోతున్నారు, లేకుంటే మీ ఈ యొక్క వ్యసనాల వల్ల మీ కుటుంబంపై చాలా ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పేసి కొన్ని ఆ వేస్లో మీ కుటుంబం ఎలా ఫీల్ అవుతుంది, మీరు ఏంటని చెప్పేసి వాళ్ళని కొన్ని
కారణాలు అడుగుతున్నప్పుడు అవి ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలు, మందు తాగడం అనేది కానివ్వండి, లేక ధూమపానం కానివ్వండి, ఇవన్నీ. తద్వారా ఏంటంటే వాళ్ళు చెప్పడానికి అనేది ఇష్టపడకపోవచ్చు. అలాంటప్పుడు మనకి సమాచార గ్యాదరింగ్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఆ వ్యక్తుల నుండి మౌలిక శోధన అనేది సేకరించడం అనేది అప్పుడు నేరుగా ఉండదు. మనం అంటే ప్రత్యక్షంగా వాళ్ళ దగ్గర కూర్చుంటే ఏమను, కానీ మనం వాళ్ళతో ఫోన్ ద్వారా కానివ్వండి, లేకుంటే మరి ఇంకో రకంగా కానివ్వండి, సమాచారం గ్యాదర్ చేయడం అనేది సాధ్యపడుతుంది. అంటే ఫోన్లో చెప్పినంత ఈజీగా వాళ్ళు నేరుగా మనకు చెప్పడానికి కొంచెం మొహమాట పడేటటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే వారిని ఒక క్వశ్చనీర్ అనేది తయారు చేసుకుంటాం. అంటే కొన్ని ప్రశ్నలతో కలిసినటువంటి ఒక ప్రశ్నావళిని తయారు చేసుకొని ఆ ప్రశ్నావళి వాళ్ళకి ఇస్తాం. ఇచ్చేసి ఇది నింపివ్వండి అన్నప్పుడు వాళ్ళ యొక్క ప్రశ్న ఏముంది వాళ్ళకి తెలుసు, ఆన్సర్ వాళ్ళు రాస్తారు, కాగితం మీద ఇస్తారు. కాబట్టి మనకి నేరుగా నోటితో చెప్పరు కాబట్టి వాళ్ళు దానికి సుముఖంగా ఉండే అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఇలాంటి కొన్ని సున్నితమైన విషయాలు గాను ఇది ఒక కేవలం ఈ యొక్క అలవాట్లే కాకుండా కొన్ని సున్నితమైన విషయాలు ఇంకేమైనా ఉన్నట్టయితే ఒక మత సంబంధించిన విషయాలు కానీ ఇంకోటి అట్లాంటి వాటిని మనం నేరుగా వాళ్ళని అడగటం కంటే ఆ ప్రశ్న వాళ్ళ రూపంలో అడిగినట్లయితే వాళ్ళు మనకి సమాచారం అనేది ఇవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. నేరుగా అడిగితే నోటి మాటల ద్వారా వాడు చెప్పడానికి ఇష్టపడకపోవచ్చు. కాబట్టి అప్పుడు దీన్ని మనం పరోక్ష మౌఖిక శోధన ఎంచుకోవడం అనేది ఉత్తమంగా అనిపిస్తుంది. ఏమైనా మరి దీనివల్ల ఉపయోగం ఏమిటని చూసినట్లయితే ఈ పరోక్ష మౌఖిక శోధన వల్ల ఉపయోగాలు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఎలా ఉంటాయొచ్చు అంటే సహజంగా సమాచారాన్ని మరియు అందించే వ్యక్తి సంబంధాలు ఏర్పరుచుకునే ప్రత్యేక చర్చ ద్వారా అంటే ఎప్పుడైతే మనం సమాచారాన్ని గ్యాదర్ చేస్తున్న వాళ్ళతో నేరుగా సంబంధం అనేది ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఫోన్ కాంటాక్ట్లో మాట్లాడటం కానివ్వండి, ఇలా వాళ్ళతో కనుక ఒక ఇంటిమెసీ అనేది ఏర్పడినట్టయితే వాళ్ళు మనకి సమాచారాన్ని అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కేవలం ప్రత్యక్షంగా వెళ్ళి కలుసుకుంటున్నప్పుడు సమాచారం ఇవ్వకూడదు, కానీ తరచు ఫోన్లో 2-3 సార్లు మాట్లాడితే ఆటోమేటిక్గా వాళ్ళు సమాచారం ఇవ్వడానికి ఇష్టపడే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మనం సమాచారాన్ని గ్యాదర్ చేసుకోవడానికి ఈ సమాచారం యొక్క పద్ధతి అనేది ఈ యొక్క పరోక్ష మౌఖిక పద్ధతి అనేది ఉపయోగకరంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా సంప్రదింపులు జరపడానికి సరైన భాష వాడటం. అంటే వాస్తవంగా మనం సమాచార శోధకుడు ఎవరైతే ఉంటారో అతను ఎంత ఏ స్థాయిలో ఉన్న అధికారి అయినప్పటికీ కూడా తప్పనిసరిగా మనం ఎవరినైతే సమాచారం వాళ్ళలో ఒకళ్ళ ఉండాలి. రైతుల దగ్గర పోయినప్పుడు రైతుల భాష మాట్లాడుకోవాలి, అంతేగాని ఇంగ్లీష్లో మాట్లాడతాను తెలుగులో అంటే కుదరదు. అక్కడ కేవలం వాళ్ళ వాడుక భాష ఏదో వాళ్ళ ఒకళ్ళలాగా ఆయ్ బాబాయ్ పిన్ని అని చెప్పేసి అలా ఉండాలప్ప. సార్ మీరు చెప్తారా అంటే వాళ్ళు చెప్పే అవకాశం లేదు, ఎందుకంటే మన ఒక అధికారిగా చూస్తారు. అలా కాకుండా వాళ్ళ ఒకటిగా ఉన్నప్పుడు మనలో ఒకటిగా వాళ్ళు ఏం చేస్తారు, నేను రైతు బిడ్డని చెప్పేసి పరిచయం చేసుకొని వాళ్ళతో కనుక ఇన్వాల్వ్ అయినట్లయితే వాళ్ళు వాళ్ళ యొక్క సాదా బాధకాలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా మనం ఆ యొక్క స్థితిగతులను బట్టి మనం వాళ్ళ ఒక భాష కానీ లేకుంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకునేటప్పుడు వాళ్ళ స్థాయిలో మనం కూడా వాళ్ళ స్థాయికి దిగి వాళ్ళ తగ్గట్టుగా అడగాలి. అదే కాకుండా కొన్ని ప్రశ్నలకు వచ్చేసి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఏఎన్సీ ఏరియాకి వెళ్ళినట్లయితే అక్కడ వాళ్ళ యొక్క వాడుక భాష వేరుగా ఉండొచ్చు, మనకు రాకపోవచ్చు, కానీ వాళ్ళతో మనం మనగలగాలి, వాళ్ళతో ఉండే విధంగా ఉండాలి. అంతేగాని నేను కారులో నుంచి దిగను, మీరు ఇక్కడికి వచ్చి నాకు సమాధానం చెప్పండి అంటే వాళ్ళు చెప్పరు. అలా కాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పనిచేసే ప్రదేశంలోకి వెళ్ళి వాళ్ళతో ఉంచుకొని మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు. అంతే నీ అధికారిని నాకు సమాచారం ఎక్కడికొచ్చి ఏంటంటే వాళ్ళు ఎవరు, ఎందుకంటే నీ సమాచారం అనేది నీ వ్యక్తిగతం, నాకు అవసరం లేదనుకునే ఇసులు బట్టని నాకు ఉంటుంది. కాబట్టి అలా ఉండొచ్చు. అదేవిధంగా ఈ పద్ధతి వల్ల ఖర్చు కాలం కూడా చాలా తక్కువ అవుతుంది. అదే మనం నేరుగా వెళ్ళి కలవటం లేక ఫర్ ఎగ్జాంపుల్ ప్రశ్నావళి తీసుకున్నాం. ఇక్కడ ప్రశ్నావళి ఉన్నట్లయితే ఎక్కడైనా సరే ఒక వాళ్ళు 9-10 మంది గుంపుగా ఉన్న కాడికి వెళ్ళేసి తలా ఒక పేపర్ ఇచ్చేసి నింపండి అంటే ఈజీ నింపుతారు. అలాగే ఒక్కొక్క మనిషిని మనమే కలిసి నేరుగా మాట్లాడి సమాచారం తీసుకోవాలంటే అది ఎక్కువ రోజు సమయం అనేది పట్టే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలా మన ఈ పరోక్ష మౌలిక శోధన అనేది ఎంతగానో ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ త్రూ లోకల్ ఏజెన్సీ అని చెప్పేసి ఇక్కడ లోకల్ ఏజెన్సీస్ అనేది ఏవైతే ఉన్నాయో ఆ లోకల్ ఏజెన్సీస్ ద్వారా మనం కనుక సమాచారాన్ని కనుక గ్యాదర్ చేసుకుంటున్నట్లయితే, ఇక్కడ లోకల్ ఏజెన్సీలు అంటే సహజంగా వచ్చేసి
ఆ కేంద్ర మనకి పరిశోధనకు సేకరణ వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిధులు నియమించడం జరిగింది. కాబట్టి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ వార్తాపత్రిక సంస్థలు ఉంటాయి. ఆ వార్తాపత్రిక సంస్థలు వచ్చేసి వాళ్ళకి యాడ్స్ కావాలి. యాడ్స్ కావాల్సింటే అన్ని ఏరియాలో వాళ్ళే తిరగరు. కాబట్టి ఆ యాడ్స్ గ్యాదరింగ్కి మనకి వాడు వేరే ప్రాంతానికి వెళ్ళేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది ప్రతినిధులు నియమించుకొని వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదరింగ్ చేసుకుంటున్నప్పుడు ఆ యొక్క ఏజెన్సీల ద్వారా సమాచారం గ్యాదరింగ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. నేరుగా మనం గ్యాదరింగ్ చేసుకోవడం కంటే కూడా ఆ ఏజెన్సీల ద్వారా సమాచారం చేసుకున్నట్లయితే ఆ సమాచారం అనేది గ్యాదరింగ్కి ఈజీగా అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా వచ్చేసి స్థానిక సంస్థలు, అందుకని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది చూసినట్లయితే పోస్టల్ ఆఫీసుల ద్వారా కానీ అంటే ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేటటువంటి ఆ యొక్క మెయిల్డ్ క్వశ్చనియర్ మెథడ్ అని చెప్పేసి అంటుంది దీన్ని మనం. అంటే ఇప్పుడు ఈ నవేడేస్ అయితే ఒక మెయిల్ పెట్టి ఆ మెయిల్ ద్వారా సమాచారం గ్యాదర్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంకా మిగతా ప్రాంతాలు అంటే ఒక గ్రామీణ ప్రాంతాలకు కనుక సమాచారం గ్యాదరింగ్కి వెళ్ళాలంటే మనం వచ్చేసి పోస్టల్లో ఒక పాంప్లెట్ కానీ లేకుండా క్వశ్చనియర్ తయారు చేసి పోస్ట్ ద్వారా పంపించేసి అక్కడ మనం వారి ద్వారా పోస్టుల నుంచి ఆ యొక్క సమాచారాన్ని గ్యాదర్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క పోస్ట్ ద్వారా కూడా మన సమాచారాన్ని సేకరించినట్లయితే వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళకి ఏది అవసరం ఏది దానికి ఉపయోగపడుతుందో ఖచ్చితమైన సమాచారాన్ని వాళ్ళు ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలా మనం సమాచార గ్యాదరింగ్కి ఈ మెయిల్డ్ క్వశ్చనియర్ మెథడ్ అనేది ఎంతగానో మనకు ఉపయోగపడే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే క్షేత్రస్థాయిలో మనకి వెళ్ళేటటువంటి పరిస్థితి లేకుండా దీని ద్వారా ఏమవుతుందని మనం విస్తృత పరిధిలో సమాచారం గ్యాదర్ చేసుకోవచ్చు. అంటే కేవలం ఒక మనిషి నేరుగా వెళ్ళి కానివ్వండి లేదా క్వశ్చనియర్ రెడీ చేసి మనమే వెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళి క్వశ్చనియర్ రెడీ చేసి ఆటతో మాట్లాడటం కంటే కూడా పోస్టల్లో సమాచారం కనుక పంపించినట్లయితే అంటే కొన్ని ఎంపిక చేసుకునే ఏరియాస్ని కనుక సమాచారం గ్యాదర్ చేసుకోవడం కోసం కనుక పంపినట్లయితే మనం అది ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి ఫోన్స్కు మెయిల్స్ పంపించుకోవడం లేకుంటే ఫోన్లో సమాచారం మెసేజ్లు పెట్టుకోవడం ఇట్లా రకరకాలుగానే ఫేస్బుక్లో కానీ ఇవాళ వాట్సాప్లో కానీ ఇట్లా సమాచారం అనేది ఒక క్వశ్చన్ రెడీ చేసుకుని పంపించి దాన్ని నింపి పంపించండి అని చెప్పేసి పంపడం అలా అనేది కూడా ఎక్కువ ప్రాంతాన్ని మనం కవర్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా మనం ఒక ప్రశ్నావళి ద్వారా మనం సమాచారం జాగ్రత్త చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మనకి ఎంతగానో ఉపయోగపడేటటువంటి అంశాలు కూడా చెప్పుకునే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా వచ్చేసి షెడ్యూల్ సెంట్ త్రో ఎన్యూమరేట్స్ అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది. అంటే స్థానిక సంస్థల ద్వారా సమాచారం యొక్క గ్యాదరింగ్. ఇక్కడ స్థానిక సంస్థల ద్వారా అంటే మనకు వచ్చేసి ఇందాక లోకల్ ఏజెన్సీ కానీ ఇవన్నీ కూడా మనం ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా మనకి సమాచార గ్యాదరింగ్ ఎంతగానో ఉపయోగపడే అంశాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వచ్చేసి ఇక్కడ సమాచార గ్యాదరింగ్కి మనకి కొన్ని ఈ యొక్క మనం ఏదైతే మన సమాచారాన్ని ప్రశ్నావళి అనుకుంటున్నామో ఆ యొక్క ప్రశ్నావళి తయారు చేస్తున్నప్పుడు మరి ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే ఈ యొక్క పరోక్ష మౌలిక ఈ ఏదైతే ఉందో మౌలిక శోధన ఏదైతే ఉందో ఆ పరోక్ష మౌలిక శోధనలో ప్రశ్నావళి అనేది క్రియాశీలకమైనటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క ఈ క్వశ్చనీర్ అనేది ఎలా ఉండాలి, ఆ క్వశ్చనీర్కి సంబంధించినటువంటి క్రియాశీలకమైన అంశాలు ఏమిటి, ఆ ప్రశ్నలు తయారు చేస్తున్నప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ అయితే ఏమవుతున్నాయి, కీ పాయింట్స్ అయితే ఏమవుతున్నాయో అవి మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రశ్నావళి తయారు చేస్తున్నప్పుడు ప్రశ్నావళి అనేది సర్వసాధారణంగా ఏదైనా సమాచార గ్యాదరింగ్కి ప్రశ్నావళి అనేది అత్యుత్తమం. కాబట్టి నీ ప్రశ్నావళి ఎలా ఉండాలి అంటే అత్యుత్తమైనదిగా ఉండాలి. అంటే ఖచ్చితమైన సమాచారాన్ని వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకోవాలి. కాబట్టి నీ ప్రశ్నలు అడిగేటప్పుడు ప్రశ్నలు అనేవి ఎలా ఉండాలి అంటే అవతల వ్యక్తిని తానొల్లక నొప్పించక తప్పించుకు తిరిగేవాడి ధన్యుడు చెబుతానట్టుగా నీ యొక్క సమాచారం అనేది అవతల వ్యక్తిని బాధపెట్టే విధంగా ఉండకూడదు. ద సేమ్ టైం నీవు కూడా ఆ సమాచారం గ్యాదర్ చేసుకోండి ఏ విధంగా ఇబ్బందులు పడకూడదు. కాబట్టి నువ్వు వాళ్ళని నొప్పించకుండా నువ్వు ఇబ్బంది పడకుండా సరైన రీతిలో సమాచారాన్ని గ్యాదర్ చేసుకోవడానికి క్వశ్చనీర్ అనేది క్రియాశీలకంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ క్వశ్చనీర్లో నువ్వు ఉపయోగించే క్వశ్చన్స్ అనేవి కూడా చాలా మంచి క్వశ్చన్స్ చాలా అర్థవంతంగా ఉండాలి, ఈజీగా సులభంగా ఉండే విధంగా ఉండాలి.
అదేవిధంగా క్వశ్చన్స్ తయారు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం వాటిని తయారు చేస్తున్నట్లయితే ఆ క్వశ్చనీర్ వాళ్ళకి వెళ్ళగానే వాళ్ళు ఇమీడియట్గా మేము నింపి ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఫీలింగ్ వాళ్ళకి కలగాలి. అలా ఫీలింగ్ కలగాలి అంటే తప్పనిసరిగా మనం వాళ్ళకి ఇచ్చే క్వశ్చనీర్ అనేది క్రియాశీలకంగా ఉంటుంది. కాబట్టి ఆ క్వశ్చనీర్ తయారు చేస్తున్నప్పుడు మనం కొన్ని పాయింట్స్ అనేవి మనం ఫాలోఅప్ చేసుకోవాలి. అవి ఏమిటంటే మొట్టమొదటి వచ్చేసి సైజ్ అంటే పరిమాణము అని చెప్పేసి అంటాం మనం. సాధారణంగా ఈ యొక్క క్వశ్చనీర్ అనేది ఎంత ఉండాలి, 2 పేజీలు 3 పేజీలు అంటే ఎవరు నింపడానికి ఇష్టపడరు. కాబట్టి ప్రశ్నల సంఖ్య సాధ్యమైనంత వరకు తక్కువగా ఉండాలి. అదేవిధంగా ఎక్కువగా ఉంటే అంటే మన యొక్క సమాచారం ఇచ్చేటట్టు వారు ఇవ్వటానికి సుంకంగా ఉండే అవకాశం అనేది లేదు. కాబట్టి నీవు క్వశ్చనీర్ అనేది ఎలా ఉండాలి అంటే నీకు ఏ సమాచారం కావాలో ఆ సమాచారం పూర్తిగా రాబట్టే విధంగా ఉండాలి. అదేవిధంగా ఆ సమాచారంను నువ్వు అడిగేటటువంటి క్వశ్చన్లు అనేవి నీ క్వశ్చన్ కంప్లీట్ అయ్యే లోపల నీకు కావాల్సిన సమాచారం మొత్తం రావాలి. అంటే తక్కువ ప్రశ్నలతో ఎక్కువ సమాచారాన్ని వారి దగ్గర నుంచి పొందాలి. కాబట్టి అలాంటి సమాచారం వాడి అలాంటి ప్రశ్నలు అనేది తయారు చేయాలి. అంతేగాని చెప్పేసి సహజంగా ఒక వ్యక్తిని మనం అడుగుతున్నాం, మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి, ఇవన్నీ కాకుండా మీ అడ్రస్ చెప్పండి అంటే ఒక బాధ అయిపోతుంది. వాళ్ళ ఊరి పేరు చెబుతారు, వాళ్ళు అన్నీ రాస్తారు అందులోనే. అలా కాకుండా నీ పేరేంటి ఒకసారి, నీ ఊరేంటి ఒకసారి, మీ మండలం ఏది ఒకసారి, ఇలా కాకుండా మొదటి ప్రశ్నలోనే మీ యొక్క అడ్రస్, చిరునామా తెలపండి ఫస్ట్ అయిపోయాయి. అందులో ఆ యొక్క సమాచారం మొత్తం వచ్చేస్తుంది. లేకుంటే ఆ క్వశ్చన్ లాస్ట్లో పెట్టుకుంటాం, చిరునామా అని చెప్పేసి మొత్తం రాసుకుంటారు వాళ్ళు. చిరునామా రాస్తారు, మొత్తం రాస్తారు కదా. కాబట్టి ఇలా నీకు అప్పుడేమైతే ఒక క్వశ్చన్లో నీ చిరునామా మొత్తం అది ఏ ఊరు వ్యక్తి, ఏ ఊరు వ్యక్తి, ఏ మండలం, ఏ జిల్లా మొత్తం ఒకేసారి వచ్చేస్తుంది డేటా నీ కాడ. కాబట్టి దానికి ఒక 4-5 ప్రశ్నలు అక్కడ వేస్ట్ చేయొద్దు. ఇక తర్వాత వచ్చినట్లయితే నీకు కావాల్సిన సమాచారం, నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, నీ భూమిలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు బంధు పథకం ఉంది. ఆ రైతు బంధు పథకం పైన రైతులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఎలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, అది వారికి ఏ విధంగా సహాయపడుతుంది అని ఒక అనాలిసిస్ చేద్దాం అనుకోండి. అప్పుడు సర్వసాధారణంగా వచ్చేసి మనం నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, నీకు రైతు బంధు స్కీమ్ వస్తుందా, ఎప్పుడు వస్తుంది, సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తుంది, నీ పంటలకు ఎలా ఉపయోగపడుతున్నవి, రైతు బంధు ముందు కంటే ఎలా ఉంది, ఇలా ఆ క్వశ్చన్ అనేది తక్కువ ప్రశ్నలతో ఎక్కువ సమాచారం కూడా గ్యాదర్ చేసుకోవడం వల్ల ఏమవుతున్నట్టు వాళ్ళు దాని గురించి పూర్తిగా సమాచారం ఇచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి తక్కువ ప్రశ్నలు ఉన్నట్టయితే మనకి ఎక్కువ సమాచారం అనేది వస్తే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా స్పష్టత, ప్రశ్నలన్నీ కూడా పూర్తిగా అర్థమయ్యే విధంగా ఉండాలి, సులభమైన భాషలో ఉండాలి, బహుళ అర్థాలున్న పదాలు కానివ్వండి, ఎక్కువగా లాంగ్గా ఉండేటువంటి వర్డ్స్ కానివ్వండి కాకుండా సింపుల్గా సరళమైన భాషలో ఆ ద్వంద్వార్థాలు లేనటువంటి పర్యాయాలు అంటే వివిధ మనం అంటే పర్యాయ పదాలు ఉండే పదాలు కాకుండా సరళమైన భాషలో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఆ ప్రశ్న అనేది స్పష్టంగా మనం అడగాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాబట్టి ఆ స్పష్టత అనేది నీవు రాసేటటువంటి ఆ ప్రశ్నలో ఉండి తీరాల్సిందే. అదేవిధంగా వరుస క్రమంలో క్వశ్చన్లన్నీ ఒక వరుస క్రమంలో పద్ధతిలో పెట్టాలి. కాబట్టి వాళ్ళ ఆ యొక్క ఆర్డర్లో రాసినట్టయితే వాళ్ళు సమాచారం ఇవ్వడానికి అనేది ఈజీగా ఉంటుంది. అదేవిధంగా సులభ జవాబు, ప్రత్యర్థి ఎప్పుడు ఆ యొక్క మనకిచ్చే సమాచారం ఇచ్చే వ్యక్తి ఎప్పుడు కూడా జవాబుని సులభంగా ఇచ్చే విధంగా ఉండాలి. అంటే వివిధ జవాబులు ఇచ్చి వాటిని సరైన జవాబుని ఎన్నుకోండి సులభ రీతిలో ఉండాలి. టిక్ విధానాన్ని వాడాలి. అంటే సర్వసాధారణంగా ఏంటంటే మనం ఒక ప్రశ్న అడిగేసి దానికి ఆన్సర్ నువ్వే రాయంటే వాడు ఏమి రాస్తే ఏంటో అని చెప్పేసి ఉంటుంది. అలాగక్కడ మనమే వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్స్లో ఇచ్చేసి 4 నువ్వు రైతు బంధు పథకం నుండి ఎలా ఫీల్ అవుతున్నావు, బాగుంది, చాలా బాగుంది, బాగుంది, బాగలేదు, నచ్చలేదు, ఇది వేస్ట్, ఇట్లా కొన్ని పెడతాం. పెట్టినప్పుడు ఏమవుతుంది అవుతాను ఏదో ఒకటి అతని ఫీలింగ్ అనేది ఎక్సలెంటా, గుడ్డా, పూరా ఏదో ఒకటి పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ స్కీమ్ మనం దాని గురించి మనం ఎలా వాడతామంటే అది చాలా బాగుంది, బాగుంది, బాగలేదు, ఏమో తెలియదు, ఇలా 4 ఇచ్చామనుకోండి అతని ఫీలింగ్ ఏదో ఒకటి చెప్పే అవకాశం ఉంది. అక్కడ రైతు బంధు స్కీమ్ గురించి నువ్వేమనుకుంటున్నావు అనే ఒకటి క్వశ్చన్ ఇచ్చాం మనం.
అసలు ఏమి రాయాలో తెలియదు, ఏమి రాస్తే ఏంటో, ఏం చెప్తే ఏంటో ఇలా ఉంటుంది. కాబట్టి మనం సమాచారం అడిగేటటువంటిప్పుడు ఆ క్వశ్చన్ అనేది చాలా జాగ్రత్తగా అడిగే అవకాశం ఉండే విధంగా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఈజీగా రెస్పాండ్ అయ్యే విధంగా ఉండాలి, అంటే సులభంగా జవాబు చెప్పే విధంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిడెన్షియాలిటీ. ఇక్కడ కాన్ఫిడెన్షియాలిటీ అంటే మనకి వచ్చేసి రహస్యత. ఇక్కడ రహస్యానికి భద్రత అనేది ఉండాలి. ఎందుకంటే సమాచారం ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క సమాచారాన్ని మేము గోప్యంగా ఉంచుతామని ఒక నమ్మకాన్ని వాళ్ళకి కల్పించాలి. ఎందుకంటే రైతు బంధు అనేది గవర్నమెంట్ స్కీము. ఆ స్కీమ్ గురించి సమాచారం అడుగుతున్నావు, వాళ్ళకి రకరకాల ఒపీనియన్లు ఉంటాయి. సహజంగా రైతు అన్న వాళ్ళు రైతు బంధు గురించి మ్యాక్సిమం పాజిటివ్గా ఉంటారు, కానీ మరికొన్ని రకాల స్కీమ్స్ ఉంటాయి. ఆ స్కీమ్ పైన ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేషనల్ హైవే, గ్రీన్ నేషనల్ హైవే అని ఒక హైవే వస్తుంది. దాని గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడిగామనుకోండి, ఆ రోడ్డు ఆ యొక్క హైవే వలన భూములు పోతున్నటువంటి రైతులేమో దాన్ని వ్యతిరేకించే విధంగా మాట్లాడతారు. కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి మిగతా ప్రజలేమో చాలా సంతోషంగా మా ఊరు భూములు రేట్లు వస్తాయి, లేదా మా ఊరు పక్కన హైవే వస్తుంది, సంతోషంగా ఉంటారు. కాబట్టి అలా మనం అటువంటి సున్నితమైనటువంటి ఆ యొక్క అంశాన్ని కనుక మనం అడిగినప్పుడు ఆ నెగిటివ్గా చెప్పేటటువంటి వ్యక్తులకు సమాచారంగా మనకు లీక్ అయిందంటే వాడు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలా ఇబ్బందిగా ఉండే కొన్ని సమస్యలు ఏవైతే ఉండేవో అటువంటి పరిస్థితుల్లో మనం అసలుకి అది మంచిదైనా లేకపోతే ఇబ్బందికరమైన ప్రశ్న సమాచారం ఏదైనప్పటికీ కూడా తప్పనిసరిగా సమాచారం ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క వాడి పేరు కానివ్వండి, అతని యొక్క డేటా కానివ్వండి మనం సురక్షితంగా ఉంచాలి. రహస్యంగా గోప్యతగా ఉండే వేలో మనం అక్కడ ఉంచినట్టయితేనే ఆ సమాచారం అనేది మనం పద్ధతిగా ఉంచినట్లుగా వాడు ఫీల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మనం సమాచారాన్ని దాచి ఉంచడం అనేది అవసరం. అలా ఉంచితేనే సమాచారం చెప్పేటటువంటి వ్యక్తి మనకి సుముఖంగా సమాచారం చెప్పే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా క్వశ్చన్స్ టు బి అవాయిడెడ్ అంటే అవసరం లేని ప్రశ్నలు అనేవి ఉంటాయి. అంటే గణాంక శోధనలో కొన్ని అత్యవసర ప్రశ్నలు మాత్రం అడగాలి, ఎక్కువ ఎవరైనా వ్రాత్తో ఉన్నటువంటి ప్రశ్నలు విస్మరించాలి. అంటే కొన్ని ప్రశ్నలు మనకి ఒక మాటలో చెప్పలేని ప్రశ్నలు ఉంటాయి. ఆ ఒక మాటలో చెప్పలేని ప్రశ్నలు వచ్చేసిన వ్యాసం ఏంటంటే వాళ్ళు రాయలేరు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, మనం వదిలేసి వాళ్ళు ఏవైతే సులభంగా చెప్పగలిగే వాటిలో మాత్రమే మనం అడగాలి తప్ప ఇంకొక రకంగా మనం దాన్ని అడిగే అవకాశం అనేది ఇవ్వకుండా అటువంటి క్వశ్చన్స్ మనం ఏం చేయాలంటే అవాయిడ్ చేయాలి. అలా అవాయిడ్ చేసినప్పుడు మాత్రమే మనకి ఖచ్చితమైన సమాచారం అనేది వస్తుంది తప్ప లేకుంటే సమాచారం అనేది ఇక్కడ వచ్చే అవకాశం అనేది లేదు. అదేవిధంగా లుక్ అండ్ ఫీల్ అంటే అది చాలా ఆకర్షణగా ఉండాలి. అంటే ఆకర్షణీయమైనటువంటి వేలో ఆ యొక్క క్వశ్చనీర్ అనేది ఉన్నది. అంటే ప్రశ్నావళి ఎప్పుడైనా సరే మనం తయారు చేస్తున్నప్పుడు నాణ్యత కలిగినటువంటి పేపర్పై తయారు చేయాలి. అంటే పేపర్ చూడగానే ఆ ప్రశ్నావళి ఆ పేపర్ పట్టుకోగానే ఇమీడియట్గా నేను రాయాలి, నింపాలి అని చెప్పేసి అంటాం. సర్వసాధారణంగా ఒక విద్యార్థికి ఒక కొత్త బుక్ తెస్తే వాడు ఎప్పుడు రాద్దామని చెప్పేసాడు ఎదురుస్తాడు. బుక్ ఓపెన్ చేయాలి, రాయాలన్న ఒక ఉత్సాహం ఉంటుంది. అది మనం పిల్లల్లో ఎక్కువ గమనిస్తాం. కాబట్టి అది ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి కూడా అలా ఆ యొక్క నాణ్యత కలిగే పేపర్ చూస్తున్నట్టయితే అది నింపాలి, చదవాలని ఒక ఫీలింగ్, ఆతృత ఆ యొక్క ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అది సహజంగా మానవ సైకాలజీ అలా ఉంటుంది. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే ఆకర్షణీయంగా అనేది దాన్ని తీర్చిదిద్దే విధంగా ఆ ప్రశ్నావళి ఉండాలి. అంటే ప్రశ్నావళికి సహజంగా నాణ్యమైన పేపర్ వాడాలి. అదేవిధంగా ఆ ముద్రణ అందులో ఉండేటువంటి టైపింగ్ అనేది కూడా నీట్గా ఆకర్షణీయంగా ఉండాలి. అదేవిధంగా వచ్చేసి ప్రశ్నలన్నింటినీ కూడా తొందరగా జవాబు రాసే విధంగా ఆకర్షణీయంగా మనం దాన్ని తీర్చిదిద్దే అవకాశం అనేది ఉండాలి. అదేవిధంగా పోస్ట్ సర్వే యూజెస్ అంటే సర్వే అనంతరం ఉపయోగం. సహజంగా వచ్చేసి మనం ఎప్పుడైనా సరే ఒక సమాచారాన్ని గ్యాదర్ చేస్తున్నామంటే కేవలం ఆ యొక్క విషయానికి ఆ యొక్క అవసరానికి ఒక్కదానికి అది సరిపోదు, ఉపయోగించుకోము. దాన్ని భవిష్యత్తులో వచ్చే అవసరాలు కూడా వాటిని వాడుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మనం సర్వే అనేది ప్రశ్నాపత్రం అనేది భవిష్యత్తుకు కూడా ఉపయోగపడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా దాన్ని మనం తయారు చేసి పంపాలి. అంతేగాని ఒక నాసిరకం కాగితం మీద ఇస్తున్నట్టయితే
సో సమాచారం ఇవ్వటం వాళ్ళంతా అయిష్టంగా ఇస్తారు, ఇచ్చినప్పుడు కూడా దాన్ని భద్రపరచడానికి మనకి వీలుండే అవకాశం అనేది కూడా ఉంటుంది. కాబట్టి సర్వే అనంతరం కూడా ఉపయోగపడే విధంగా ఆ యొక్క ప్రశ్నావళి అనేది దృష్టిలో పెట్టుకుని సమాచారం మనం తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా వచ్చేసి చెక్స్ అండ్ అక్యురసీ అంటే తనిఖీ మరియు ఖచ్చితత్వాన్ని కలిగి ఉండే అవకాశం అనేది ఉంటుంది. తనిఖీ మరియు ఖచ్చితత్వం అంటే సేకరించిన దత్తాంశము ఖచ్చితత్వాన్ని తెలియజేసే విధంగా ఉండాలి. అదేవిధంగా అంతర్గతనికి విధానం కలిగి ఉండాలి. అంటే ఎప్పటికప్పుడు మనం మన ప్రశ్నావళిలోనే వాస్తవంగా వాళ్ళు చెప్పేది కరెక్టా రైట్ అనే విధంగా గ్యాదరింగ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమాచారం గ్యాదర్ చేస్తున్నాం, ఒక జనాభా లెక్కలో లేదా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి లేదా వాళ్ళ యొక్క వయసు వివరాలు గ్యాదర్ చేస్తున్నాం అనుకోండి. అని అప్పుడు గ్యాదర్ చేస్తున్నప్పుడు వచ్చేసి వాళ్ళు మీ వయసు ఎంత అమ్మా అంటే ఆమె వచ్చేసి నా వయసు 40 ఏళ్ళు అంది. అంటే సహజంగా వచ్చేసి ఆ వయసు 50-55 ఉండొచ్చేమో. తర్వాత 2-3 ప్రశ్నలు అడిగిన తర్వాత మీ పిల్లల వయసు ఎంత అని వస్తుంది. అక్కడ మా బాబు వయసు వచ్చేసి ఒక 30 ఏళ్ళు లేకుంటే ఒక పాప వయసు వచ్చి 30-32 అటు పెట్టింది అనుకోండి. ఆ వయసు 40, ఏ వయసు 30 అంటే 10 ఏళ్ళ వయసుకి. అంటే అక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆమె తప్పు చెప్పిందనే ఒక అర్థం అనేది మనకు అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఆమె ఇంకా ఎక్కువ వయసు చెప్పుకుందనుకోండి, 40 వయసు నాకు 55 ఉంటుంది అందనుకోండి. అప్పుడు ఆ పిల్లల వయసు అన్న కాడ వచ్చేసి ఆ పిల్లల వయసు 15 ఇట్లా చెప్పింది అనుకో, అంత గ్యాప్ ఉండే ఛాన్స్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి అలా మనం మన ప్రశ్నావళిలోనే అంతర్గత తనిఖీ అనేది ఆటోమేటిక్గా ఇమిడి ఉండే అవకాశం ఉండే విధంగా మనం వెసులుబాటు చేసుకోవాలి. అంటే సమాచారం అనేది తప్పనిసరిగా తక్కువ సాధ్యమంత వరకు ఖచ్చితత్వాన్ని ఇచ్చే విధంగా మన ప్రశ్నావళి అనేది తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వచ్చేసి మరి ప్రశ్నావళికి కేవలం ఈ యొక్క అంశాలే కాకుండా ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను చూస్తాం మనం. సహజంగా ఏమిటి అంటే చూసినట్లయితే కవరింగ్ లెటర్ అంటే మనం ఆ ప్రశ్నావళితో పాటుగా ఒక కవరింగ్ లెటర్ అనేది పంపినట్లయితే దానిలో ప్రశ్నావళి యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తూ మనం అందించాలి. సహజంగా వచ్చేసి మనం పోస్ట్లో పంపిస్తున్నాం ప్రశ్నావళి. పోస్ట్లో వచ్చి ఓన్లీ ప్రశ్నావళి పంపిస్తే ఏం చేస్తారు, సుత్తారు వదిలేస్తారు. అలా కాకుండా ఆ ప్రశ్నావళితో పాటు ఒక లెటర్ అటాచ్ చేసి పంపించిన కవరింగ్ లెటర్ ఒకటి పంపించామనుకోండి, మేము పలానా కంపెనీ నుంచి మేము చేస్తున్నాము, మేము ఒక అగ్రికల్చరల్ సంబంధించినటువంటి ఒక ఫెర్టిలైజర్స్ లేకుంటే కొడి మేము స్టార్ట్ చేయలేదు, ఒక విత్తనాల కంపెనీ మాది అని చెప్పి స్టార్ట్ చేసి మేము మా విత్తనాల కంపెనీ యొక్క నాణ్యతమైన విత్తనాలను మీకు అందించదలుచుకున్నాము. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ఏరియా యొక్క భూమి ఎలా ఉంటుంది, తర్వాత పంటలు ఎలా ఉంటాయి, మీ యొక్క స్థితిగతులపై అధ్యయనం చేయడానికి మేము ఈ యొక్క ప్రశ్నావళిని అడుగుతున్నామని చెప్పేసి వారిని మనం చక్కగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఈ యొక్క ప్రశ్నావళి యొక్క ఉద్దేశం ఏమిటనే దాన్ని మనం కనుక తెలియజెప్పినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని నింపి పంపే అవకాశం అనేది ఉంటుంది. అలా కవరింగ్ లెటర్ లేకుండా నీ పేరేంటి, నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, నువ్వు ఏ పంట వేస్తావు, ఓకేనా, ఏ విత్తనాలు వాడతావు, నువ్వు మొక్కజొన్న పంట వేసావు ఎప్పుడన్నా, వేస్తే ఏ విత్తనం వాడును, ఇట్లాంటి వాడి సమాచారం చెప్పరు. అలా కాకుండా మనం ఇట్లా మొక్కజొన్న సీడ్స్ అనేవి మేము ఇస్తున్నాము, కాబట్టి మా యొక్క సీడ్స్ ఎలా ఉంటుంది, మేము మీ ఏరియాకి సర్వే చేస్తున్నాము, మీ ఏరియా సర్వేని బట్టి మీ రైతుల యొక్క సుముఖతను బట్టి మేమే మీ ప్రాంత ప్రజల మొత్తాన్ని కూడా విత్తనాలు తర్వాత మేమే కొనుగోలు చేస్తాం పంటని చెప్పేసి వాళ్ళకి ఒక కవరింగ్ లెటర్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళకి హ్యాపీగా దాని గురించి సమాచారం చెప్పడానికి ఇష్టపడే అవకాశం అనేది ఉంటుంది. ఇకపోతే పోయినట్టయితే వచ్చేసి ఇక్కడ ప్రీపెయిడ్ రిప్లై కార్డు అంటే సెల్లుపు, అంటే మనం ఎప్పుడైతే సరే ఈ లెటర్ బట్టి పెడుతున్నామో ఆ సమాచారాన్ని కూడా మనం వచ్చేసి తిరిగి ఎప్పుడైతే మనం ప్రశ్నావళి పంపిస్తున్నాం కదా ఆ ప్రశ్నావళిని నింపి మళ్ళీ తిరిగి రావాలి కదా, ఆ ప్రశ్నావళి వెనక్కి రావాలి. కాబట్టి మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి రిటర్న్ కవర్ కూడా మనం పెట్టేసి ఆ కవర్కి స్టాంపు కానీ మొత్తం మనమే అంటించి పంపించే విధంగా ఉండాలి. అలా కాకుండా వాళ్ళ జేబు సొంత డబ్బులతో ఆ యొక్క రిటర్న్ పంపాలంటే వాళ్ళు పంపించే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రిటర్న్ వచ్చేటటువంటి కవర్ను కూడా మనమే దృష్టిలో పెట్టుకొని మనం దాన్ని రెడీ చేసి పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత ఇన్సెంటివ్స్ అంటే ప్రోత్సాహకాలు. ప్రశ్నావళి అన్ని ప్రశ్నలకు కనుక జవాబు రాసి తిరిగి పంపిన ప్రత్యర్థులకు బహుమానాలు ఉంటాయని చెప్పినాం అనుకోండి, మేము ఇంతమందికి ఇస్తున్నాము, మేము వచ్చేసి మీరు మంచిగా రెస్పాన్స్ అయ్యి మీ యొక్క ఖచ్చితమైన సమాచారం చెప్పినటువంటి వాళ్ళకి మేము సరైన బహుమతులు ఇస్తామని చెప్పేసి ఒక ఇన్స్టిట్యూట్స్ కనుక అనౌన్స్ చేసినట్టయితే తప్పనిసరిగా వాళ్ళు ఆ యొక్క కవరింగ్ లెటర్ ఆ యొక్క ప్రశ్నావళిని నింపి వెనువెంటనే పంపే ఛాన్స్ అనేది ఉంటుంది.
అదేవిధంగా ఎలా దాన్ని అంటే ఖచ్చితత్వాన్ని కలిగే విధంగా ఉండాలి. మీ యొక్క సమాచారం ఖచ్చితత్వంగా ఉండి త్వరితగతిన పంపించడానికి మీ బహుమతులు ఉంటాయి అన్నట్లయితే వాళ్ళు ఇమీడియట్గా వాటిని పంపించే అవకాశం అనేది ఉంటుంది. అలా కాకుండా సమాచారం ఎప్పుడైనా పంపేయండిలే ఏమవుతుందో అని చెప్పేసి మనం కనుక అన్నట్లయితే ఆ సమాచారం అనేది వచ్చే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇన్సెంటివ్స్ అనేవి మనం కనుక వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా దాని గురించి మనకి చెప్పే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్, శిక్షణ. ఇక్కడ ప్రశ్నావళిని విచారణ చేసే వ్యక్తితో పంపేటప్పుడు ఆ వ్యక్తి యొక్క పేరును కవరింగ్ లెటర్పై వ్రాయాలి. అదేవిధంగా విచారణ చేసేందుకు వ్యక్తులు సరైనటువంటి శిక్షణ ఇవ్వాలి. అంటే ఎవరైతే మనం ఆ యొక్క సమాచార గ్యాదరింగ్కి పంపిస్తున్నాము లేకుంటే కోటింగ్ పంపించినప్పుడు ఆ వ్యక్తి యొక్క పేరు దాని మీద రాయాలి. రాసేసి వాళ్ళని ముందు ట్రైనప్ చేసి పంపించాలి. అంటే మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క శోధకుని మనమే పంపిస్తున్నాం, వెళ్ళి ప్రశ్నావళి నింపుకోవడం రండి అని చెప్తున్నప్పుడు ఆ ప్రశ్నావళి పైన పలానా వ్యక్తి అంటే మిమ్మల్ని అడగటానికి విచారణ చేయడానికి వచ్చే వ్యక్తి పేరు ఇది అని చెప్పేసి మనం వాళ్ళు చెప్తాం. అంటే ఈ సమాధానం మనకు వేరే ఎవరు వచ్చి అడుగుతున్నారని కాకుండా సరైన వ్యక్తి వచ్చిన ఒక అవగాహన వాళ్ళకు ఉండడం కోసం అడుగుతాం. అదేవిధంగా వాళ్ళని మనం ఆ యొక్క విచారణ చేపట్టే వ్యక్తిని కూడా మనం ముందుగానే రెడీ చేయాలి. అంటే ఈ సమాచారాన్ని పూర్తి స్థాయిలో అతను అడిగి తెలుసుకునే విధంగా ట్రైనప్ చేసి పంపించినట్లయితే మనకు సమాచారం అనేది సరైన సమాచారం వస్తుంది. అది కూడా వచ్చేసి ప్రశ్నావళి గురించి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి వాళ్ళకి ఆ ప్రశ్నావళి ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే క్లారిఫై చేయగలిగేటటువంటి వ్యక్తి అయి ఉండాలి. అలా లేకుండా ఉన్నట్లయితే ఆ వ్యక్తి సమాచారం అనేదాన్ని వాళ్ళు అడిగిన క్వశ్చన్కి అతను సరైన రీతిలో స్పందించకపోతే ఈ ప్రశ్నావళి వేస్ట్ లేదా ఈ ప్రశ్నావళి ఒట్టి పూటకం అని చెప్పేసి వాళ్ళు అనుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలా అవకాశం ఇవ్వకుండా ఖచ్చితంగా సమాచారాన్ని వాళ్ళ దగ్గర నుంచి మనం సరైన రీతిలో కనుక గ్యాదర్ చేయాలంటే తప్పనిసరిగా విచారణ చేపట్టేటటువంటి వ్యక్తిని మనం ట్రైనప్ చేయాల్సిన ఆవశ్యకత అనేది ఉంటుంది. అలా ట్రైనప్ చేసినప్పుడు ఖచ్చితంగా అతను సరైన రీతిలో సమాచారాన్ని అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క సందేహాలను కూడా నివృత్తి చేసేటువంటి నాలెడ్జ్ అనేది కూడా అతనికి ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఎవరైతే ఫ్రీ టెస్ట్, పూర్వ పరీక్ష అని చెప్పేసి అంటుంది దీన్ని. ఇక్కడ ప్రశ్నావళి పద్ధతిని పూర్తిగా ప్రారంభించే ముందు ఒక చిన్న ప్రతిచయనం ద్వారా ప్రశ్నావళి పరీక్ష జరగాలి. అంటే దాని ద్వారా ఏమైనా మార్పులు అవసరమైతే తెలుసుకోవచ్చు. అంటే మనం ఒక మండల స్థాయిలో ఈ ప్రశ్నావళిని నింపదలుచుకున్నాము. ఆ మండల స్థాయిలో నింపదలుచుకున్న మండలానికి సంబంధించి అందరికీ మనం పంపిస్తున్నాము అనుకోండి. అప్పుడు ఒకేసారి పంపి ఆ ప్రశ్నావళిలో ఏమైనా లోటుపాట్లు ఇంకోటి తెలుసుకునే కొంత టైం అనేది పట్టవచ్చు. అటువంటిప్పుడు మనం ముందుగానే ఈ ప్రశ్నావళిని వచ్చేసి ఒక ఏరియాని తీసుకొని ఎంచుకొని ఒక ఏరియాలో ఒక వీధిని ఎంచుకొని కొంతమంది రైతులు ఒక 10-20 మంది రైతులని ముందుగా ప్రశ్నలు పంపించి వాళ్ళ స్పందనగా తీసుకుంటే వాళ్ళు స్పందించే విధానం లాస్ట్లో వచ్చేసి ఇంకా ఏమైనా మీరు చెప్పదలుచుకున్నారని ఒక కాలం పెట్టినట్లయితే వాళ్ళు ఈ ప్రశ్నావళి బాగుందనో బాగలేదనో లేదా కొన్ని సూచనలు చేస్తారు మనకి. ఆ సూచనలు చేసినప్పుడు అవి కనుక వాస్తవమైనట్లయితే మళ్ళీ మన ప్రశ్నావళిని మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. అలా కాకుండా మండల స్థాయిలో ఒకేసారి పంపించేస్తే ఆ ప్రశ్నావళి వాళ్ళందరూ పాపం వచ్చిన తర్వాత ఆ సమాచారం మనకి ఉన్న లోటుపాట్లు మనం సరిచూసుకునే ఛాన్స్ అనేది ఉండదు. కాబట్టి అంటే దీన్నే వచ్చేసి మనం పూర్వ పరీక్ష అని చెప్పేది. అంటే ప్రశ్నావళిని పూర్తి స్థాయిలో జనంలోకి తీసుకెళ్లే ముందుగా కొంతమందిని ఎంపిక చేసుకొని వాళ్ళ దగ్గర కనుక మనం దీన్ని కనుక పరీక్ష టెస్ట్ చేసినట్టయితే మనకి కొంత సలహాలు ఎలా రావడం అనేది అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ యొక్క ప్రశ్నావళిని తయారు చేస్తున్నప్పుడు ఈ పూర్వ పరీక్ష చేస్తే చాలా ముందుగా బాగుండే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా వచ్చేసి సూపర్వైజర్ అండ్ సెక్యూరిటీ అంటే పర్యవేక్షణ మరియు పరిశీలన అనేది ఉండాలి. అంటే కేవలం మనం ఏదో టెక్స్ట్ ఇచ్చేసాము కదా, శోధకునికి ఇచ్చేసాము, ఆ తన పని తాను చేసుకుంటూ పోతాడు అని చెప్పేసి వదిలేయకుండా శోధకులు దత్తాంశం తయారు చేయకుండా ఉండటానికి టెస్ట్ చెక్ విధానాన్ని అనుసరించాలి. అంటే ప్రత్యర్థులు అంటే మనకు సమాచారం ఇచ్చేటటువంటి వారు సమాధానాన్ని పూర్తిగా పరిశీలించాలి. అంటే వాళ్ళు ఏం రాస్తున్నారు అనేది మనం చూసుకోవాలి. అంటే విచారణ చేపట్టే వ్యక్తి కానివ్వండి, లేకుంటే మనకి వచ్చిన రిటర్న్స్లో ఏమన్నా లోటుపాట్లు ఉన్న వాటిని చూసుకున్నట్లయితే అంటే కేవలం వచ్చింది అది మొత్తం వచ్చేదా కాము కూర్చొని
తర్వాత ఓ అనే బదులు ముందుగానే మనం ఏం చేసుకోవాలంటే వాటిని పూర్తి స్థాయిలో పరిశీలన అనేది జరపాలి. జరిపినప్పుడు మాత్రమే మనం సరైన రీతిలో సమాచారాన్ని గ్యాదర్ చేసుకున్నామా లేదని చెప్పేసి మనకి పూర్తి స్థాయిగా అక్కడ వాస్తవానికి దగ్గరగా ఉన్న సమాచారం వస్తుందా లేదా, ఏమైనా ప్రశ్నావళిలో లోపాలు ఉన్నాయా అని చెప్పేసి చూసుకునే వెసులుబాటు అనేది ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఈ ఈ రకంగా ప్రాథమిక దత్తాంశాన్ని కనుక గ్యాదర్ చేసుకున్నట్లయితే ఏదైనా ఒక పరిశోధనకు సంబంధించి సమాచారాన్ని గ్యాదర్ చేస్తున్నప్పుడు యొక్క అంతర్గత శోధనా పద్ధతి, అదేవిధంగా ద్వితీయ దత్తాంశ సేకరణ కానీ, లేదా అంతర్గత దత్తాంశ సేకరణ కానీ, లేకుంటే ఈ ప్రాథమిక దత్తాంశ, ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఈ మూడిట్ల ద్వారానే మనం ఒక దత్తాంశ డేటా కలెక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అంతర్గత దత్తాంశ సేకరణ అనేది మన దగ్గరే ఉంటుంది. సో దానితో పని కానప్పుడు మాత్రమే ప్రాథమిక దత్తాంశం వస్తాం. కాబట్టి ప్రాథమిక దత్తాంశం అనేది వాస్తవానికి మొదటిసారి అంటే అప్పటి వరకు ఈ విషయానికి సంబంధించి సమాచారం మన దగ్గర లేదు అని అర్థం ప్రాథమిక దత్తాంశం అంటే. కాబట్టి ఇప్పుడే గ్యాదర్ చేస్తున్నాం కాబట్టి మన ఖచ్చితమైనటువంటి దత్తాంశాన్ని గ్యాదర్ చేసే వెసులుబాటు అనేది ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క మార్గాల్లో మనం ప్రాథమిక దత్తాంశాన్ని గ్యాదర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.